సార్ మీ దృష్టిలో ప్రతి అమ్మాయి అందంగా ఉంటుందని నమ్ముతారా? అంటే ఏదో ఒక అందమైన ఫీచర్ ఉంటుందని, లేదు కొంతమంది నిజంగా అందంగా పుడతారని నమ్ముతారా సార్? ప్రతి అమ్మాయి అసలు వయసులో ఉన్న అమ్మాయిలు అందరూ అందంగా ఉన్నట్టే ఉంటారు. ఒక్కో దీంట్లో కొంతమంది కళ్ళు అందంగా ఉంటాయి, కొంతమంది నవ్వు అందంగా ఉంటుంది, కొంతమంది ఆంగికం అందంగా ఉంటుంది, కొంతమంది నడక అందంగా ఉంటుంది, కొంతమంది షేప్ అందంగా ఉంటుంది. సో ఏది అందంగా ఉంటుందో దాన్ని ఎక్కువ వాడతాను. అందుకనే నా సినిమాలో హీరోయిన్స్ ఒకసారి రాజమౌళి ఒక క్వశ్చన్ వేసాడు నన్ను, సార్ మేము హీరోయిన్ అందంగా చూపించాలని ట్రై చేస్తామండి, మేము ఎంత ట్రై చేసినా కూడా మీరు చూపించినట్టు రాదేంటే డైరెక్టర్ గారిని అడిగాడు నన్ను చిన్న దీంట్లో. అయితే ఏం లేదు రాజమౌళి, హీరోయిన్ రాగానే అమ్మాయి మొహం ఇంకా చూడండి నేను అని చెప్పాను. ముందు అందరూ నవ్వారు అసలు. అంటే ఎంటర్టైన్ చేయడం కోసం ఆ మాట అని చెప్పి ముందు స్ట్రక్చర్ హైట్ తక్కువ, లేదా నడుము సరిగ్గా ఉందా, లేకపోతే షేపా. ఇప్పుడు కడవ లాంటి నడుము ఉన్న అమ్మాయి అంటారు కదా. అవును అవును. సో దాంతో ముందు బాడీ స్ట్రక్చరు, దాన్ని అసలు మాకు ఫుల్ ఫిగర్ పెడితే ఎలా ఉంటుంది అక్కడి నుంచి నెక్స్ట్ వీక్ పాయింట్స్ చూపించకుండా ప్లస్ పాయింట్స్ చూపించడమే నా టెక్నిక్ తప్ప ఇంతకన్నా మ్యాజిక్ ఏం లేదని చెప్పాను అన్నమాట. అలా నేను ఇప్పుడు కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని ఒకటి జరుగుతుంది. అవును సార్, అవును సార్. అందులో హీరోయిన్ అందంగా చూపించడం ఎలా అనేదేదో మురళి డిసైడ్ చేశాడు. అందంగా ఉన్న వాళ్ళంతా హీరోయిన్స్ అవుతారా, హీరోయిన్ అయిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారా, ఒట్టి టాలెంట్ ఉంటే హీరోయిన్ అయిపోవచ్చా, అందంగా ఉండి టాలెంట్ లేకపోయినా, ఇట్లా ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ వేసి వాటికి సమాధానం నేనే మళ్ళీ నెక్స్ట్ చెప్పాను. ఏంటంటే నువ్వు ఎంత అందంగా ఉన్నా కూడా ఆ సినిమా ఆడకపోతే, అందంగా చూపించలేకపోతే ఆ అమ్మాయి అందం వేస్ట్. అవును అవును. నువ్వు ఎంత గొప్ప అందం టాలెంట్ కలిపి మొత్తం చేసి సినిమాలో ఎంత అద్భుతంగా యాక్ట్ చేసింది ఈ అమ్మాయి అని పేరు వచ్చినా కూడా సినిమా ఆడలేదనుకో, అందము టాలెంట్ రెండు వేస్ట్ అవుతాయి. సినిమా హిట్ అయిందంటే అమ్మాయి హిట్టే. హిట్ అది అది అంతే. మీడియాలో చూస్తున్నాం కదా, ఈ సంవత్సరం సమంతకు 3 వరుసగా 3, వీళ్ళకేమో 6, వీళ్ళకేమో ఇది, కాజల్కి ఎన్ని, ఈ అనుష్కకి ఎన్ని, హూ ఈజ్ నెంబర్ 1 మీడియాలో వేస్తూ ఉంటారు కదా. ఇందులో అందరూ అందగాళ్ళే, అందంగా ఉన్నాళ్ళే. వాళ్ళకి లెక్క ఏంటి, ఎన్ని సక్సెస్ అయినాయి సినిమాలు. పాపం ఏళ్ళ మనాన పోయినట్టు కాదు సినిమా. ఇప్పుడు సమంత కోసం, అనుష్క కోసం, కాజల్ కోసం సినిమా నచ్చకపోతే చూడరు అంతే. వీళ్ళు బాగాలేదని చూడట్లేదు కదా, వీళ్ళు అందంగానే ఉన్నారు. అందుకనే నా లెక్క ఏంటంటే హీరోకైనా హీరోయిన్ కన్నా సినిమా హిట్ అయితేనే వాడు హీరో కన్నా ఓకే, సినిమా హిట్ అయితేనే హీరోయిన్ రేస్లో ఇంకా ఉన్నట్లు లెక్క. సినిమా హిట్ అవ్వకుండా ఎంత మంచి పాటలు పెట్టినా, ఎన్ని అందాలు చూపించినా, ఎన్ని డ్రెస్సులు మార్చినా అది అడవి కాచిన వెన్నెల అంటారు కదా. ఇక్కడ ఏంటంటే డబ్బులు రాని సినిమా అంట. సో సార్ మీ కళ్ళకి ఏ హీరోయిన్ చాలా అందంగా కనిపించారు సార్? నాకు అందరిలోనూ ఎవరు అందంగా కనిపించేవారు? మామూలు గబుక్కున్న సినిమా నుంచి పైకి వస్తున్నప్పుడు గబుక్కున్న అమ్మాయిలు దిగుతూ ఉంటే ఎవరిలో ఏ అట్రాక్షన్ ఉంటే అది అందంగానే ఉంటుంది. అంతేగాని ఎవరినైనా అందంగా చూపించగలనని నమ్మకం మటు నాకు ఉంది. మీకుంది అది సార్. అంటే మరీ ఏమీ లేకుండా చూపించమంటే కష్టం అనుకో. ఇప్పుడు క్యూ కడతారు సార్ అందరూ వచ్చి మమ్మల్ని అందంగా చూపించండి సార్ అని. బట్ సీరియస్లీ సార్, అంటే స్త్రీత్వం, అందం అంటే ఒక స్త్రీత్వాన్ని చాలా హుందాగా అట్ ద సేమ్ టైం అత్యంత అందంగా చిత్రీకరించడం. అందం అంటే ఊరికే మళ్ళీ ఏదో మినీ స్కర్ట్స్ వేసేసుకుంటే అందం వచ్చేది అందరికీ తెలుసు. అది మీరు చూపించిన విధానం సార్ మీ 100 సినిమాలలో, దానికి జోహార్లు. అంటే ప్రేక్షకులందరి తరఫున చాలామందికి అది విమర్శకులు ఉండుంటారు ఆ ఆస్పెక్ట్లో, అది ఇది. కానీ ఓవరాల్గా ఈ బిరుదు మాత్రం సౌందర్య లహరి అంటే ఎవరు అంటే సౌందర్యాన్ని అంత అందంగా చిత్రీకరించేది అప్సరసలాగా మీరే.
వాళ్ళు నాకు ఒక్కోసారి చిన్న బాధ వేస్తూ ఉంటుంది స్వప్నం ఏంటంటే, నన్ను ఎందుకు ఒట్టి పాటలు అద్భుతంగా చేస్తారు, హీరోయిన్ అందంగా చూపిస్తారు అనే ఒక్కదానికి ఎందుకు బ్రాండ్ చేస్తారు? మంచి ఫ్యామిలీ డ్రామాలు, బొబ్బులు బ్రహ్మణులు, దేవతలు, జ్యోతిలు, ఆమె కథలు, మెసేజ్లు, సందేశాలు సార్. కొండవీటి సింహం, ఇది జస్టిస్ రామారావు అన్నారు. ఎన్ని డేస్లో బ్రదర్ రాఘవేంద్రరావు, నారాయణరావు తీసిన అద్భుతమైన సినిమాలు నేను సీఎం అవడానికి కూడా ఉపయోగపడినాయి. ఎందుకంటే ఒక జడ్జి ఎలా ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఇటువంటి ఎన్నో ఉన్నాయి కదా కమర్షియల్ సినిమాలో కూడా ఎన్ని. సో ఇన్ని రకాలు తీసినా కూడా ఇయే అంటారా ఎందుకు? ఆయన అసలు ఒడ్డు మీద పువ్వు వేస్తేనే లేకుండా ఉండడు, లేదా సరే అది ఓకే, బట్ ఇది కూడా చెప్పచ్చు కదా వాటితో పాటు. అవును చెప్పాలి. అయినా కూడా నన్ను నేనే మళ్ళీ భుజం తట్టుకుని పోనీ ఎవరికి రాని పేరు మనకు వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా బాగా తీశాడు డైరెక్టర్, పలానా డైరెక్టర్ అనేది అంటారు. హీరోయిన్లు అందంగా చూపిస్తాడు, ఆయన పువ్వులు వేస్తారు, వేస్తారు, ఇంకెవరికి లేదు ఆ పేరు. సో ఆ ఒక్క పేరు మనకు వచ్చిందని సంతోషపడుతూ ఉంటాం. ఏదో విధంగా అందులో నేను ఒక్కడనే, సచిన్ టెండూల్కర్ ఒక్కడే దానికి అన్నట్టు. ఇది బాగుంది సార్ ఎగ్జాంపుల్. కరెక్ట్ సార్. విరాట్ కోహ్లీ ఎప్పుడు వస్తాడని చూస్తున్నాను. విరాట్ కోహ్లీ దగ్గర సచిన్ దాటే స్టేజ్లో ఉన్నాడు కదా. అవునవునవును. అంతేనా? ఇంకా రాలేదు సార్ విరాట్ కోహ్లీ అయితే. అంటే అదే జనం అనేటట్టు మీ పందా. అంటే నా జోలికి ఎవరు రావట్లేదు, ఎందుకో మరి తెలియట్లేదు. ఎక్కువ గ్రూప్ డ్యాన్స్లు అవటం వలన మరి ఏంటో ఆ ఏరియాకి ఎవరో రావట్లేదు. మరి సినిమాలు అద్భుతంగా చేస్తున్నారు. కొత్తగా వచ్చే మన బ్యాచ్ అంతా ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ కానీ కొత్త డైరెక్టర్స్ కానీ అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. నా జోలికి ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నా ఏరియాకి మీ జోలికి రావడం అంటే అది మీ ఏరియాలోకి వచ్చి ట్రై చేయట్లేదు అంటే చేసినా కూడా నోవేర్ క్లోజ్ సార్. బికాజ్ అవన్నీ ఒరిజినల్ ఐడియాస్. ఆ పళ్ళు వాడడం ఏమిటి, అసలు గ్రాండియర్ ఒక సెలబ్రేషన్ అని అన్నాం కదా సార్. పాటలు డ్యూయట్లో కావచ్చు, మామూలుగా కూడా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.